ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్మాలని కొంతమంది తెలంగాణకు చెందినటువంటి మేధావులు ఏకరూప మానసికం అనేటువంటి కొత్త పేరుతో ఇప్పుడు విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఏకరూప మానసికం అనేటువంటి సరికొత్త పేరుతో ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్ముతున్నటువంటి ఆ కొంతమంది తెలంగాణకు చెందినటువంటి మేధావులు ఎవరు? ఇంతకీ వారు కనిపెట్టినటువంటి ఏకరూప మానసికం అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వారు కనిపెట్టినటువంటి ఏకరూప మానసికం అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? అసలు ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి దాడి అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ మీద. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, అన్నదమ్ములు లాగా కలిసిమెలిసి ఉన్నారు కొన్ని దశాబ్దాల పాటు. అవును. సరే, విడిపోయారు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని విడిపోయారు కదా. విడిపోయిన తర్వాత అన్నదమ్ముల మాదిరిగానే ఉండాలి కదా. కానీ ఆంధ్రప్రదేశ్ మీద గుప్పెడు మంది మేధావుల రూపంలో కుట్ర జరుగుతుంది అనేది మాత్రం కనిపిస్తుంది. ఓకే. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. నా సుదీర్ఘమైనటువంటి 30 సంవత్సరాల జర్నలిజం కెరీర్లో నాకు ఉండేదే ఎక్కువ. నేను హైదరాబాద్లోనే పనిచేసింది కాబట్టి నాకు తెలంగాణ జర్నలిస్ట్ మిత్రులు బోల్డ్ మంది ఉన్నారు. నా గురించి బాగా తెలుసు కూడా వాళ్ళకి. ఓకే. నేను ఆ రోజు ఉద్యమం అప్పుడు కూడా వాళ్ళ ఉద్యమాన్ని గౌరవిస్తూ ఒక ప్రముఖ ఛానల్లో ఉన్నప్పుడు నేను ప్రోగ్రామ్స్ కూడా చేశాను. అది తెలుసు వాళ్ళకి. ఓకే. కానీ ఇవాళ నేను ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుంది, ఈ విశ్లేషణ ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, ఏకరూప మానసికం అనే దాన్ని ఒక కొత్త పదాన్ని కనిపెట్టారు ఈ గుప్పుడు మంది మేధావుల్లో ఒక మేధావి. ఇంతకీ దాని అర్థం ఏంటి అసలు? ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ మేధావి ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రజల మనస్తత్వాలు వేరు, కోస్తాంధ్రకు సంబంధించినటువంటి ప్రజల మనస్తత్వాలు వేరు, రాయలసీమకు సంబంధించినటువంటి మనస్తత్వాలు వేరు. కాబట్టి వీళ్ళకి ఏకరూప మనస్తత్వం, ఏకరూప మానసికం అనేది అని కనిపెట్టారు. మనస్తత్వం ఉండదు వీళ్ళకి, ఏకరూపంగా మనస్తత్వాలు ఉండవు. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఒకలా ఉండదు, వీళ్ళ దృష్టికోణం ఒకలా ఉండదు. వీళ్ళు ఏకరూప మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కాదు. అందుకే ఆ రాష్ట్రం 3 రకాలుగా ఉంటుంది. అదే తెలంగాణలో అలా ఉండదు. తెలంగాణ మొత్తం ఒకే రకంగా ప్రజలు ఉంటారు, ఏకరూప మానసిక పరిస్థితుల్లో ఉంటారు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఒక విశ్లేషణ నాకు వీడియో కనిపించింది వాళ్ళ. నాకు ఆశ్చర్యం వేసింది. అది ఎందుకు ఆశ్చర్యం వేసిందంటే, గొప్ప మేధావి ఆయన. నాకు తెలిసి జర్నలిజంలో కూడా కొన్ని రోజులు పనిచేశారు. పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తినటువంటి ఆర్టికల్స్ కూడా నేను చదివా. అదే మేధావి ఇప్పుడు అదే మేధావి విషయం చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. అది వేరే విషయం, నేను దాని జోలికి వెళ్తా. ఎవరెవరు వ్యక్తిగత వాళ్ళు పరిస్థితులను బట్టి ఒక విధానపరమైన తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తారు, మంచి చేస్తే మంచి చెప్తారు జర్నలిస్టులు. దానికి కూడా నేను అంటలా. తెలంగాణలో ఏకరూప మనస్తత్వం ఉంది అనే దగ్గర నేను డివేట్ అవుతున్నా. ఎందుకు డివేట్ అవుతున్నానంటే, తెలంగాణ ఉద్యమాన్ని నేను దగ్గరగా చూసి రిపోర్ట్ చేసినటువంటి వాడిని. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు మేము సమైక్యాంధ్ర, మేము రాష్ట్రం విడిపోవాలని కోరుకోవట్లేదని చెప్పేసి చాలామంది మీడియా ముందు మాట్లాడారు. ఎక్కువ ఉద్యమం ఎక్కడుంది? వరంగల్, కరీంనగర్. అంతే తప్ప మిగతా చోట్ల చాలామంది బయటకు వచ్చి సమైక్యాంధ్రనే ఉంటాము, రాష్ట్రం వద్దు అని చెప్పి. సరే, అయిపోయింది, అదే అయిపోయింది. సరే, రాష్ట్రం ఇచ్చారు. పోనీ ఇప్పుడు ఏకరూప మనస్తత్వం ఉందా తెలంగాణలో? ఖమ్మం జిల్లాలో ఎలా ఉంటుంది మనస్తత్వాలు? ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటిది. నల్గొండది ఎలా ఉంటుంది? పోనీ గ్రేటర్ హైదరాబాద్ ఎలా ఉంటుంది? వరంగల్ ఎలా ఉంటుంది? వరంగల్ ఎలా ఉంటుంది? కరీంనగర్ ఎలా ఉంటుంది? లేదంటే ఆదిలాబాద్ ఎలా ఉంటుంది? సరే, మనస్తత్వాలు తీసేయండి. ఇప్పుడు మానసిక పరిస్థితులు అంటారా? మానసిక పరిస్థితులు అదే చెప్పేది. ఇప్పుడు సటైరిక్ అంటుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అనగానే గుంటూరుడా అమ్మో అని అంటుంటారు, కృష్ణా అనగానే కృష్ణా అమ్మో అంటుంటారు. అదొక రకమైన ఏదో వస్తుంటుంది. సరే, దానికి కారణాలు వేరే ఉండొచ్చు. అలానే ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పుడు కరీంనగర్ అనగానే గుంటూరు అని చూసినట్టు చూస్తారు. ఓకే. జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది జర్నలిస్ట్ మిత్రులు,
అలాగే వరంగల్లోని కొంత డిఫరెంట్గా చూస్తారు, నిజామాబాద్ డిఫరెంట్గా చూస్తారు, ఖమ్మం అయితే నిజంగా ఆంధ్రప్రదేశ్లో చూసినట్టు ఆంధ్ర వాళ్ళని చూసినట్టు చూస్తారు, ఖమ్మం నల్గొండనే అంతే చూస్తారు. మరి ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు ఏకరూప మానసికం అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో ఉందని చెప్పి ఎలా చెప్పగలరు అనేది నాకున్న ఒక సందేహం. ఇప్పుడు ఏకరూప మానసికం అనేది సరే ఇక్కడ ఉన్న పోనీ లింగ్విస్టిక్ ప్రకారం తీసుకుందాం. తెలంగాణలో మీరు తెలంగాణ భాష చూడండి, యాస చూడండి, ఒక జిల్లాకు ఉన్నట్టు ఒక జిల్లాకి తెలంగాణ భాషలో యాస మారుతుంటది ఉంటుందా? అత్తనా అని కొంతమంది అంటారు. అసలు కరీంనగర్ యాస వేరు తెలంగాణ భాషలో, వరంగల్ది వేరు, ఆదిలాబాద్ వేరు, ఖమ్మంది వేరు, నల్గొండది వేరు, హైదరాబాద్ మిక్స్డ్ ఉంటుంది. మరి ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అసలు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ఇటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారంటారు? ఇది చేయకూడదు, మేధావులు అనేవాళ్ళు చేయకూడదు. ఎందుకంటే ఎవరు చేసినా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దానయ్య ఏదైనా చేసుకుంటే ఓకే, గుర్తింపు లేనటువంటి వాళ్ళు. మేధావి ముసుగేసుకొని మీరు చెప్పడం అనేది సమాజానికి ప్రమాదం. ఆ సమాజంలో మీరు ఉన్నారనేది గుర్తించుకోవాలి. ఇవాళ మీకు బెనిఫిట్ కలగచ్చు తాత్కాలికంగా, కానీ అల్టిమేట్గా సమాజం నష్టపోయినటువంటి వాళ్ళలో వాళ్ళు కూడా ఉంటారు. ఆ గుప్పడి మంది మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎంత కుట్ర జరుగుతుందంటే, నేనేదో అంటే ఆ రోజు తెలంగాణ మీద అన్యాయం జరిగినప్పుడు కూడా రాశాను, న్యూస్ రాశాను, చెప్పాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద ఎంత దారుణం జరుగుతుందంటే నేను చెప్తున్నాను ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత కాబట్టి. తెలంగాణ బాగుంది అని అంటే అమరావతి కూలిపోయింది అందుకే బాగుందని చెప్పారు వీళ్ళు. ఎవరు చెప్పారు? అసెంబ్లీ బయట ఎవరు చెప్పారు? కేసీఆర్ గారు చెప్పారు కదా, కేటీఆర్ గారు చెప్పారు కదా, చెప్పండి ఎవరు? అందరూ చెప్పారు కదా. ఆల్మోస్ట్ ఆ పార్టీలో ఉండేటువంటి, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? కూల్చింది ఎవరు? అమరావతిని ఎవరు కూల్చారు తెర వెనుక అనేది అనుమానం వస్తుందా? ఇప్పుడు ఈ అన్నోళ్లే ఏ విధంగా అయితే వీళ్ళు వ్యాఖ్యానించారు, వీళ్ళే అమరావతిని కూల్చేశారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారని చెప్పి అనుమానం సహజంగా వస్తుంది కదా, రాదా ఎవరికైనా? అసలు ఆ మాట అనొచ్చా? పోనీ మీ మనసులో ఉందనుకుందాం, బయటికి అమరావతి కూలిపోయింది మనం బాగున్నాం అని చెప్పి ఎవరైనా అంటారా? వీళ్ళు అన్నారు అని అంటే వీళ్ళకి ఎంత కుట్ర లోపల ఉందనేది ఎవరైనా సహజంగా అనుకుంటారుగా. ఓకే, ఇవాళ సరే అది అయిపోయింది. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన ఉండిపోయారు ప్రజా తీర్పుతోటి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అమరావతి పునర్నిర్మాణం స్టార్ట్ చేశారు, అక్కడ ఏదో వర్కులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఈయనేం చేయట్లేదు, అక్కడ ఆయన పరుగులు పెట్టిస్తున్నాడు అభివృద్ధిని అని చెప్పి మళ్ళీ అమరావతి కూలిపోయింది మనం బాగున్నాం అని చెప్పి ఏదైతే చెప్పారో వాళ్ళే మొదలుపెట్టారు మళ్ళీ. ఇప్పుడు ఓకే, మొదలుపెట్టి మొత్తం అక్కడ గందరగోళం చేయాలి రాజకీయ పరంగా అనేది. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ అభివృద్ధి జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది, నిధులు ఇచ్చేస్తుంది అని చెప్పారు. దానికి నరేంద్ర మోడీ గారు మొన్న సమాధానం చెప్పారు. ఏం చెప్పారు? మాకు నిధులు ఇవ్వమని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగితే గుజరాత్లకు ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదని అంటే, గుజరాత్ తోటి పోటీ పెట్టుకుంటే గుజరాత్కి ఇచ్చినన్ని మీకు ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా, మమ్మల్ని చేరుకోలేవు అని అన్నాడు. అది దానికి ఒప్పుకోలేవు నువ్వు అని అన్నాడు. డైరెక్ట్గా సికింద్రాబాద్ వేదిక మీదనే చెప్పారు కదా నరేంద్ర మోడీ గారు. మరి ఇప్పుడు ఇన్ని రకాల వైరుధ్యాలు ఇన్ని ఉంటే తెలంగాణలోనే ఇవన్నీ మాట్లాడుకున్నా, ఆంధ్రప్రదేశ్లో ఏకరూప మానసికం లేదు, మనస్తత్వాలు వేరు, అన్ని ప్రాంతాల్లో, అందుకే 3 రాజధానులు అని చెప్పి గళం ఇప్పుడు గుప్పుడు మంది మేధావులు కొంతమంది గళం ఇప్పుడు ఇప్పుతున్నారంటే ఎవరు ప్రమేయంతో ఇప్పుతున్నారు? దీని వెనక ఎవరున్నారు? ఎవరు ప్రమేయం లేకుండా ఇక్కడ మాట్లాడతారా? పైగా ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో చైతన్యవంతమైనటువంటి సోషల్ మీడియా లేదు, తెలంగాణలో మాత్రమే చైతన్యవంతమైనటువంటి సోషల్ మీడియా ఉంది, అందుకు దీన్ని అణిచివేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడ తీసుకొస్తున్నారు అని చెప్పి, వచ్చి ఇక్కడ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి ఇంకొక స్లోగన్ కొంతమంది వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, ఇది కొత్త కాదుగా. గత 5 సంవత్సరాల్లో ఎంతమందిని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి తీసుకెళ్ళలేదు?
థర్డ్ డిగ్రీ చేసి తీసుకెళ్లారు కదా ఎంపీని. ఉమ్. రఘురామకృష్ణరాజు గారిని ఇక్కడి నుంచి థర్డ్ డిగ్రీ కూర్చోబెట్టి వెహికల్లో అటుపక్క ఇటుపక్క కూర్చొని ఆయన్ని పిడిగుద్దులు కుట్టుకుండా తీసుకెళ్ళాడని చెప్పి ఆయనే చెబుతున్నాడు కదా. ఓకే. అసలు వాళ్ళందరి దాకా ఎందుకండి? నా ఇంటికి పోలీసులు వచ్చారు కదా, నేనేం చేశానని వచ్చారు? నా ఇంటికి పోలీసులు వచ్చారు కదా, ఆంధ్ర పోలీసులు. మరి ఎలా వచ్చారు? ఎట్టొచ్చారు? నేనేం చేశాము? ఏం చేయలేదు కదా, ఎందుకు వచ్చారు? మరి ఆ రోజు తెలంగాణలోకి ఎంటర్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరందరూ? ఆంధ్ర పోలీసులు ఇక్కడ ఏం పని అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు మాట్లాడలేదు? సో కాబట్టి ఒక జర్నలిస్టు లేదంటే ఒక మేధావి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఓవరాల్గా బ్రాడ్గా ఆలోచించాలి సమాజం గురించి. అంతే తప్ప కుంచిత భావం ఎలా ఉంటుందంటే జనరల్గా మనస్తత్వం, నేను చెప్పేది వీళ్ళ గురించి అని కాదు, జనరల్గా చెప్తున్నాను. మనస్తత్వం జనరల్గా మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లేదంటే నీరవ్ మోడీ వీళ్ళందరూ దోచుకోకపోయినా మనం ఏం పెద్ద బాధపడం. మన ఇంటి పక్కన మన తమ్ముడో అన్నో లేకపోతే మన బంధువో దగ్గర బంధువో సంపాదిస్తే వీడికి ఎట్టొచ్చింది డబ్బులు అని చెప్పి ఈర్ష్యపడుతుంటారు. ఓకే, గ్రామాల్లో నివసించే వాళ్ళకి తెలిసింది ఈ వేరియేషన్ ప్రత్యేకించి. తర్వాత గ్రామాల్లో తూర్పు బజారు, పడమర బజారు, ఉత్తర బజారు, దక్షిణ బజారు అని అనుకుంటుంటారు. ఏదైనా గొడవ జరిగితే ఉత్తర బజారు వచ్చి కొట్టాడని, అంటే ఆ గ్రామాల్లో కూడా ఉత్తర బజారు, తూర్పు బజారు అనేది వేరియేషన్ ఉంటుంది. అలాగే జిల్లాలకు వచ్చేటప్పుడు ఆ జిల్లా కూడా ఈ జిల్లా కూడా అంటారు. మండలాలకు వచ్చేటప్పుడు ఆ మండలం కూడా ఈ మండలం కూడా అంటుంటారు. రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఆ రాష్ట్రం కూడా ఈ రాష్ట్రం కూడా అంటుంటారు. అది నేరో మైండ్ తోటి ఆలోచించేటువంటి మనస్తత్వాలు అవి. ఓకే, నేను చెప్పాను కదా, ఇంట్లో కూడా నేను చెప్పాను కదా, స్ట్రీట్ ఊళ్ళో ఉండేటువంటి ఉత్తర బజారు, తూర్పు బజారు వాళ్ళు వచ్చారు, ఉత్తర బజారులో వచ్చారు, ఎట్టొస్తారు అని గొడవలు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఒక ఊర్లోనే. సో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి సమాజంలో. ఇవన్నీ వాళ్ళకి తెలియక కాదు, నాకు తెలిసి వాళ్ళకి తెలియక కాదు, కాకపోతే బ్రాడ్గా ఆలోచించలేనటువంటి పరిస్థితి, లేదంటే హిడెన్ అజెండా ఏదన్నా ఉండాలి. ఓకే, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందని మీకు ఆడ మనస్తత్వాలని మరి అందరూ కలిసే ఉన్నారు కదా. అక్కడ ఉత్తరాంధ్రలో డెవలప్ జరుగుతుంది, కోస్తాంధ్రలో డెవలప్ జరుగుతుంది, రాయలసీమలో డెవలప్ జరుగుతుంది. రాయలసీమలో ఇవాళ హార్టికల్చర్ హబ్గా మారింది. కుప్పానికి నీళ్ళు తీసుకెళ్లారు. మరి డెవలప్మెంట్ అంత జరుగుతుంది. ఒకప్పుడు 3 లక్షలు 4 లక్షలు ఉండేది, ఇవాళ 30 లక్షలు 40 లక్షలు అయ్యింది అక్కడ రాయలసీమలో. అందరు కలిసి ఉంటున్నారు కదా, అక్కడేం కొట్టుకోవట్లేదుగా. 3 ప్రాంతాలలో కొట్టుకోలే, ఉద్యమాలు చేయలేదుగా. ఇంకా ఇక్కడే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని వేరియేషన్ వచ్చింది ఈ మధ్యకాలంలో. ఉత్తర దక్షిణ తెలంగాణలో అని చెప్పి వేరియేషన్ వచ్చింది కదా, వినిపిస్తుంది కదా. ఇప్పుడు అనేక సందర్భాల్లో లీడర్సే మాట్లాడుతున్నారు కదా, మా దక్షిణ తెలంగాణకి వచ్చింది అని. సో కాబట్టి నేను చెప్పేది, నేనే గొప్పవాడిని కాదు, కొంచెం బ్రాడ్గా ఆలోచించాలి. బ్రాడ్గా ఆలోచించి మనం మేధావులు అనేటువంటి ఒక ముసుగేసుకొని నేరోగా ఆలోచిస్తే అది ప్రమాదం, చాలా ప్రమాదం సమాజానికి. ఆ సమాజంలో నువ్వు కూడా ఉన్నావు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి ఓకే, ఆ మేధావి అనే వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ.